హలో ఫ్రెండ్స్, ఈరోజు వంకాయ వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫ్రెష్గా ఉన్న వంకాయలు తీసుకొని సాల్ట్ వేసిన వాటర్లో కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు గింజలు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆనియన్స్ వేసుకొని ఒకసారి కలపండి. ఒకసారి కలిపాక 3 మిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకోండి. అలానే 2 వెల్లుల్లి కట్ చేసి వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కలపండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని లైట్గా ఫ్రై కానివ్వండి. ఫ్రై అయ్యాక ఇప్పుడు వంకాయ పీసెస్ అందులో వేసి ఒకసారి కలపండి. అవి బాగా ఫ్రై అవ్వాలి. మధ్యలో మూత పెట్టుకుంటూ తీస్తూ వాటిని కలపండి. ఇప్పుడు ఒక 10 ఎండుమిర్చి తీసుకొని వాటిని మిక్సీ పట్టండి. బర్స్గా ఉండాలి, అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మూత తీసి వాటిని కలపండి. అందులో కచ్చా పచ్చ దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి అందులో వేసి కలపండి. ఒకసారి మంచిగా కలపండి. ఇప్పుడు ఆ కారం పొడిని అందులో వేసి కలపండి. మధ్యలో ఒక 5 మినిట్స్ వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండండి. బాగా వేగాక అప్పుడే కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. చూసారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.